హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. నా మార్నింగే టీతో అయితే స్టార్ట్ అయిందండి. యాజ్ యూజువల్గా టీ లేకపోతే మార్నింగ్ అస్సలు డే స్టార్ట్ అవ్వలేనట్టే నాకు. సో మార్నింగే టీ పడాలి. సో టీ తాగేసాను. టీ తాగేసాక కొన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నాను. ఈ మధ్యన డ్రై ఫ్రూట్స్ తినడం అయితే స్టార్ట్ చేసాము. ఇది స్టార్ట్ చేసిన కొత్తలో సో ఓన్లీ ఆల్మండ్స్ అండ్ ఒక వాల్నట్ తిన్నాను అంతే. ఇప్పుడైతే ఇంకా ఎక్స్ట్రా నట్స్ అవి కూడా తింటున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను మీకు. సో అవి తినేసానండి. తర్వాత మా అత్తయ్య గారు ఇలాగ గారెల పిండితో పునుకుల కింద వేస్తున్నారు. సో మీకు చూపిస్తున్నాను. గారెలు ఈజీగా చేయడం రాదు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా ఇలా ట్రై చేయొచ్చు. టేస్ట్ సేమ్ ఉంటుంది, జస్ట్ షేప్ మారుతుంది అంతే, మిగతాదంతా సేమ్. సో టిఫిన్ కింద అయితే అది తినేసాము. తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసి బయటకైతే స్టార్ట్ అయ్యామండి. మా హస్బెండ్ బర్త్డేకి షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాము. ఆల్రెడీ బర్త్డే వ్లాగ్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసేసామండి. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి అది కూడా చూసేయండి. సో ఇది బర్త్డే ముందు సో అటు ఇటు అయినాయి. ఫస్ట్ బర్త్డే వ్లాగ్ వచ్చేసింది, తర్వాత ఇది వచ్చిందనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం మధ్యాహ్నం ఫుల్గా తినేసి. సో వాకింగ్ కూడా అయిపోతుంది, తినదరిగిపోతుంది అని చెప్పి. సో 2కి అలా వెళ్ళామండి. మేము వెళ్ళింది అయితే వీక్ డే, కొంచెం రష్ ఉండదు, షాప్స్ అవి కొంచెం ఖాళీగా ఉంటాయి వీక్ డే కదా అని చెప్పి అయితే వీక్ డే వెళ్ళాము. కానీ వీక్ డే కూడా రోడ్ల మీద ట్రాఫిక్ అండి. అలాగే లోపల షాపింగ్ మాల్ కూడా ఫుల్ రష్గా ఉన్నారు. జనం ఎక్కడి నుంచి వస్తున్నారో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఫుల్ ట్రాఫిక్ ఉంది వీక్ డే కూడా. అండ్ మేము వెళ్ళింది కూడా ఆఫ్టర్నూన్ అయినా సరే ఎందుకంత ట్రాఫిక్ ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు. మీరు ఇలాగే ఫీల్ అవుతారా? రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది, షాప్స్లో మాల్స్లో ఇంకా జనం ఉంటారు, మూవీ థియేటర్స్లో జనం ఉంటారు, ఎక్కడ చూసినా జనమేనండి. ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం అవ్వట్లేదు, ఇంతమంది జనం ఎక్కడ ఉంటున్నారో. సో ఇంకా చూసారా, మాటల్లోనే రీచ్ అయిపోయాం. ఇనార్బిట్ మాల్కి అయితే వెళ్ళాము. ఈ మాల్స్ అయితే కనుక ఎక్కువ షాప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి అని చెప్పి ఈ మాల్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మాల్కి వెళ్ళడం ఓకే, కానీ పార్కింగ్ మాత్రం పెద్ద చిరాకండి అసలు. ఒక్క లెవెల్లో ఉండకపోతే కిందకి వెళ్ళమంటారు. వీక్ డే అయినా సరే ఫుల్ క్లోజ్ అయిపోయింది, ఐ మీన్ నిండిపోయారు మొత్తం వెహికల్స్తో. సో ఇంకా ఆ లెవెల్లో లేదని మళ్ళీ కింద లెవెల్కి వెళ్ళమన్నారు. ఇదొక తలనొప్పి. సో అండ్ మీలో ఎంతమంది పార్కింగ్లో కార్ పార్క్ చేశాక ఫోటో తీసుకుని పిల్లల దగ్గర ఫోటో తీసుకుని వెళ్తారు, మళ్ళీ కార్ మిస్ అవ్వకుండా ఎక్కడ పెట్టామని మర్చిపోకుండా ఉండడం కోసం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా ప్లేస్ అయితే దొరికింది కార్ పార్క్ చేయడానికి. సో కార్ పార్క్ చేసేసి పైకి అయితే వచ్చేసాము. చూస్తున్నాము ఏ షాప్కి వెళ్దాం ఏంటని. ఫస్ట్ ఫ్లోర్లోనే H&M ఉంది. సో అక్కడికైతే వెళ్ళామండి కలెక్షన్ చూద్దామని. సో చూస్తున్నాము, మా హస్బెండ్తో పాటు నేను అలాగే మా ఆడపడుచు కూడా వెళ్ళాము. మేము కూడా చూస్తున్నాం ఏమన్నా నచ్చుతాయా అని, కానీ ఏం నచ్చలేదు. సో బయటకు వచ్చాం. చూసారు ఇక్కడ ఫోటో బూత్ కింద ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, సో అలా పెట్టారు డిఫరెంట్గా, ఎవరైనా ఫొటోస్ దిగొచ్చు అలా అనుకుంటా. నాకు అంత ఐడియా లేదు, నేనైతే అలా అనుకుంటున్నాను. సో ఇంకా వేరే షాప్స్కి వెళ్దామని చెప్పి అయితే చూస్తున్నాము దేనికి వెళ్దామని చెప్పి. సో అజెట్టో అని కూడా కొత్తగా షాప్ పెట్టారు. సో ఇది రీసెంట్గానే లాంచ్ చేసినట్టున్నారు. సో అక్కడికి కూడా వెళ్ళాము, అక్కడ కూడా చూస్తున్నాము. అండ్ మేమైతే అంతలో ఏమి ఎక్కువ కొనుక్కోవాలని అయితే చెక్ చేయాలి, జస్ట్ క్యాజువల్గా చూసుకుంటున్నాము ఏమన్నా ఉన్నాయా అని చెప్పి. ఎక్కువ వెస్ట్రన్ ఉన్నాయి, ఫుల్ వెస్ట్రన్ టైప్. అండ్ ఎక్కువ ఈ మధ్యన మెటీరియల్ కూడా కొంచెం వింటర్ టైప్ అలా వస్తుంది. ఇప్పుడు సమ్మర్ కదా అని చెప్పి ఇంకా అవేమీ చూడలేదండి. సో ఒక్క లుక్ వేసేసి అయితే వచ్చేసాము. అండ్ మా హస్బెండ్ కూడా చూసుకున్నారు ఏమైనా నచ్చుతాయా అని చెప్పి, కానీ ఆయనకు కూడా ఏం నచ్చలేదు. సో ఇంకా వేరే షాప్స్కి వెళ్ళాలి. మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను కలెక్షన్ ఎలా ఉంది ఏంటని. కొన్ని సమ్మర్ వేర్ కూడా ఉందండి. సమ్మర్ వేర్ లేదు అని అయితే నేను అనట్లేదు, సమ్మర్ వేర్తో పాటు కొంచెం అలా ఉన్నాయన్నమాట. తర్వాత అక్కడి నుంచి షాపర్ స్టాప్కి అయితే వచ్చామండి. మామూలుగా ఇక్కడ ఫుట్వేర్ కూడా చూసాము. తర్వాత ఇంకా షాపింగ్ చేసేసాం. షాపింగ్ హడావిడిలో వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో ఫైనల్లీ మాకైతే అవుట్ఫిట్స్ దొరికాయి షాపర్ స్టాప్లో. అవి తీసుకుని ఇంకా వేరే ప్లేసెస్ కూడా చెక్ చేద్దామని చూస్తున్నాము. నేనైతే లాస్ట్ టైం ఇనార్బిట్ మాల్కి వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయిందండి, ఒక 3 ఇయర్స్ కూడా అయిపోయి ఉంది. అందుకే ఇప్పుడు షాప్స్ చాలా వచ్చినట్టు అనిపించినాయి. ఐ మీన్ కొంచెం పెద్ద బ్రాండ్స్, సీకే, గెస్ ఇలా. అండ్ మీకు తెలుసా, ఇక్కడ
సఫోరా కూడా వచ్చింది. అండ్ దెన్ ఇంకొకటి విక్టోరియా సీక్రెట్స్ కూడా లాంచ్ చేశారు. అండ్ నాకు తెలీదు ఇప్పుడు చేశారో, చాలా రోజులైందో. ఒకవేళ మీరు గనక బ్యూటీ లవర్స్ అయితే సఫోరా అండ్ విక్టోరియా సీక్రెట్స్లో మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఇనార్బిట్ మాల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అంటే చాలామందికి తెలియదు కదా, ఇలాగా లాంచ్ చేశారు సఫోరా అండ్ విక్టోరియా సీక్రెట్స్ ఇలాగా ఇనార్బిట్లో ఉందని చెప్పి. సో అందుకే చెప్తున్నాను, తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళ కోసం అయితే అప్డేట్ ఇస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ దెన్ ఇంతసేపు తిరిగాక కొంచెం ఆకలేస్తుంది కదా, అప్పటికే మేము వెళ్ళి 2 అవర్స్ అలా అయింది. సో ఇంకా పై ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయి ఫుడ్ అయితే ఏం తిందామని చెక్ చేస్తున్నాము. చూసారుగా చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో అన్నీ చెక్ చేసేసి బర్గర్ కింగ్ దగ్గరికి అయితే వచ్చామండి, బర్గర్స్ ఆర్డర్ చేసుకుందామని చెప్పి. సో మేమైతే ఒక వెజ్ బర్గర్ అలాగే ఒక చికెన్ బర్గర్ అయితే, క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్ బర్గర్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఆ రోజు ఆఫర్ ఉంది. 2 వెజ్ బర్గర్స్ చెప్పుకుంటే 79 రూపీస్ అండ్ 2 చికెన్ బర్గర్స్ చెప్పుకుంటే 99 రూపీస్ అని చెప్పి మేము అలా చెప్పుకోకుండా విడివిడిగానే చెప్పుకున్నాం. సో మాకు టోకెన్ ఇచ్చారు అండ్ ఆర్డర్ నెంబర్ కూడా ఇచ్చారు అక్కడ 173 అని చెప్పి. సో స్క్రీన్ మీద అక్కడ ఆర్డర్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఆర్డర్ అయితే పిక్ చేసుకోవాలి. సో మా ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది, ఇచ్చేసారు. సో తీసుకుని అయితే వెళ్ళిపోయి ఒక టేబుల్ చూసుకొని కూర్చున్నాము. అండ్ వాటితో పాటు మర్చిపోయిన చెప్పడం, కాంబో కింద ఒక బర్గర్తో పాటు ఫ్రైస్ అండ్ అలాగే కోక్ కూడా ఇస్తారు. సో మేము ఒకటి కాంబో చెప్పుకుని ఒకటి విడిగా బర్గర్ చెప్పుకున్నాం. సో చూసారుగా, ఇదైతే చికెన్ బర్గర్ అండ్ గ్రీన్ కలర్ది వచ్చేసి వెజ్ బర్గర్. సింపుల్ బర్గర్ అండి, జస్ట్ ప్యాటీ పెట్టి మధ్యలో మయోనీస్ ఇచ్చి అండ్ ఆనియన్స్ ఇచ్చారు. నాకు ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఇష్టం బర్గర్లో, కానీ చాలా తక్కువ ఇచ్చారు. మీరు కూడా నాలాగా ఆనియన్ ఫ్యానా బర్గర్లో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది అయిపోయాక మా హస్బెండ్ అయితే పిజ్జా ఎక్స్ప్రెస్లో పిజ్జా తిందాము అన్నారు. సో కిందకు వచ్చాము, అక్కడే పార్లర్ కూడా ఉంది, నెయిల్స్, స్పా అన్నీ ఉన్నాయండి. సో నెక్స్ట్ పిజ్జా ఎక్స్ప్రెస్కి వచ్చేసి ఇంటీరియర్ చూసారా ఎంత నీట్గా ఉందో, క్యూట్గా చాలా బాగుంది అసలు. అండ్ ఎక్కువ జనం కూడా లేదు, సో పీస్ఫుల్గా ఉంది. సో ఇంకా మెనూ కార్డ్ మొత్తం చూసేసాము, ముందుకి వెనక్కి ఏమి ఇవ్వాలి అని చెప్పి. పిజ్జాతో పాటు ఇంకేమన్నా ఆర్డర్ ఇద్దామా అని చెప్పి. ప్రైసెస్ అయితే కొంచెం హెవీగానే ఉంటాయి, ఎక్కువే ఉంటాయి. పిజ్జా కూడా ప్రైస్ ఎక్కువే ఉంది అండ్ బయట కూడా అలాగే ఉన్నాయి పిజ్జాస్ ప్రైజెస్. అండ్ వీటిల్లో పిజ్జాస్లో బేసెస్ డిఫరెంట్ ఉంటాయండి. సో మేము చెప్పిన పిజ్జా వచ్చేసి పెస్టో చికెన్ విత్ నాపిల్ బేస్ చెప్పాం. దాంట్లో మాకు కొరియాండర్ కావాలి అని చెప్పాము. ఈ బేస్లో అయితే కొరియాండర్ యాడ్ చేయరు, నార్మల్గా అని చెప్పారు. కానీ మేము అడగడం వల్ల వాళ్ళు యాడ్ చేసి ఇచ్చారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో కొంచెం మనకి నచ్చినట్టు చేశారు, అది చాలా మంచి విషయం. ఎందుకంటే మనకి అన్ని ప్లేసెస్లో ఇలాగ మన సజెషన్స్ తీసుకుని చెయ్యరు కదా. సో ఆర్డర్ ఇచ్చేసి ఇలాగ బయట అవుట్డోర్ ప్లేస్ కూడా ఉంది అంటే ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడి నుంచి మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది, కేబుల్ బ్రిడ్జ్. సో ఒకసారి లుక్ వేసేసి ఇంక లోపలికి అయితే వచ్చాం. చెప్పడం మర్చిపోయాను, పిజ్జాతో పాటు మేమైతే గార్లిక్ బ్రెడ్ విత్ మొజరెల్లా కూడా చెప్పాము. అండ్ దాంతోపాటు చాక్లెట్ ఐసిడ్ లాటే చెప్పామండి. సో అండ్ ఈ 3 చెప్పేసాము. సో మాకైతే గార్లిక్ బ్రెడ్ ఫస్ట్ ఇచ్చేసారు, టేస్ట్ ఓకే ఉంది. అండ్ దెన్ పిజ్జా కూడా వచ్చేసింది. పిజ్జా టేస్ట్ అయితే చాలా బాగుంది, మా హస్బెండ్ చెప్పుకున్నారు, చాలా నచ్చింది అన్నారు. సో పిజ్జా కూడా మనకి చెప్పాను కదా ఇందాక కొరియాండర్ సాస్ కావాలి అని అడిగామని చెప్పి. సో అది పైన ఇలాగా వేశారనమాట. సో టేస్ట్ అయితే బాగుంది. మీకు పిజ్జా సిస్టమ్ డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడికి ఎప్పుడైనా వెళ్తే కనుక ఒకసారి ట్రై చేసేయండి. సో దాని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేసుకుని అయితే తినేసాము. తర్వాత చాక్లెట్ ఐసిడ్ లాటే కూడా ఇచ్చేసారు. ఇదేంటంటే చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది అనుకున్నాము, బట్ ఫుల్ కాఫీ ఫ్లేవర్లోనే ఉంది. మరి చాక్లెట్ వేసారో లేదో, లేదా ఆర్డర్ మారిపోయిందో మాకైతే అర్థం కాలేదు. ఫుల్ కాఫీ టేస్టే ఉంది అండ్ షుగర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు. సో ఆబ్వియస్గా మనం షుగర్ యాడ్ చేసుకుని అయితే అది కూడా కంప్లీట్ చేసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. నెక్స్ట్ H&M స్టోర్ వాళ్ళు ఇలాగా హోమ్ డెకర్ది పెట్టారు. సో చూద్దామని చెప్పి వెళ్ళాము. సో చాలా క్యూట్ ఉన్నాయి ఐటమ్స్, కానీ ప్రైసెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. మీకు హోమ్ డెకర్ చాలా ఇష్టం, డిఫరెంట్గా కావాలి, ప్రైజెస్ పెట్టగలము అనుకున్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. సో ఇది బాస్కెట్స్, ఫ్రూట్స్, అలాగే ఈ కప్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా యాస్థెటిక్ లుక్లో ఉంది. అండ్ ఇలా కొంచెం కుక్వేర్, గ్లాస్వేర్ బాగున్నాయి, కానీ ప్రైజెస్ అయితే హై అనే అనిపించినాయి. సో ఒక లుక్ అయితే వేసేసాము, ఏమీ తీసుకోలేదు, జస్ట్ ఒక రౌండ్ వేసేసి ఎలా ఉన్నాయి అసలు ఎలా ఉంటాయి అని చెప్పి అయితే చూసాము. హోమ్ సెంటర్లో అయితే డిఫరెంట్గా ఉంటాయండి పీసెస్, అక్కడ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంటీరియర్ వైజ్గా అయినా, కిచెన్ వేర్ కానీ, ఇలాగ కుక్ వేర్ కానీ,
అలాగే డైనింగ్ సెట్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను. ఇవి మనకేంటంటే డెకరేషన్ పీసెస్ కింద యూజ్ చేసుకోవచ్చు, అలా కుక్కీస్ అవి పెట్టుకొని. సో ఇంక ఇది చూసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంటికి. అప్పటికే చీకటి పడిపోయింది. వచ్చింది మధ్యాహ్నం, వెళ్ళేటప్పటికి మొత్తం చీకటి పడిపోయింది. మాల్స్కి వెళ్తే, షాపింగ్కి వెళ్ళినా అసలు మనకి టైమే తెలియదు. అండ్ బయట అసలు చీకటిగా ఉందా, వెలుగుగా ఉందా అన్న కూడా తెలీదు. టైం చూసుకోకపోతే అసలు ఎంత అయిందో అసలు గెస్ చేయలేము. సో అయిపోయాక ఇంకా మేమైతే ఇక్కడ టేల్స్ ఆఫ్ తెలుగులో లాస్ట్ టైం మ్యాంగో తిరమసు తిన్నామండి. సో టేస్ట్ నచ్చింది మాకు. సో ట్రై చేద్దాం, మళ్ళీ తిందాం, ఇక్కడ దాకా వచ్చాము కదా అని చెప్పి అయితే వెళ్ళాము. తీసుకుందాం టేక్ అవే. మా ఇంటికైతే ఆన్లైన్ పెట్టుకోవడానికి లేదు, సో తీసుకుందామని వెళ్ళాం. సో ఇక్కడ ఏంటి షాప్స్ అనుకుంటున్నారా, డిఎల్ఎఫ్ మనకి తీసేసి ఇక్కడ ఐటీసీ కోహినూర్ పక్కన అయితే పెట్టారండి. అక్కడ ఏదో రోడ్ వర్క్ జరుగుతుందని చెప్పి సో ఇక్కడికైతే షిఫ్ట్ చేశారంట. నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, సో చేస్తున్నారు అని చెప్పి. కానీ ఆల్రెడీ చేసినట్టున్నారు. సో మొత్తం ఫుడ్ ట్రక్స్తో నిండిపోయింది. ఐటీసీ కోహినూర్ పక్కన రోడ్ అంతా ఫుల్ ట్రక్స్తోనే ఉన్నాయి, ఫుల్ ఫుడ్ ట్రక్స్. సో మీరు ఎవరైనా డిఎల్ఎఫ్ మిస్ అవుతున్నారు, అక్కడ లేదు అని అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చేసి మీరు ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేయచ్చు. సో అవి చూసుకుంటూ అక్కడ ఏం ఫుడ్ తినలేదు, ఎందుకంటే ఆల్రెడీ మాల్లో ఫుడ్ అయితే గట్టిగా తిన్నాం కాబట్టి ఇంకేం తినకుండా మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసేసి ఇంకైతే టేల్స్ ఆఫ్ తెలుగుకి అయితే వెళ్ళిపోయాము. హైదరాబాద్ నైట్ టైం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా లైట్స్ అన్నిటితో. మీకు నైట్ లైఫ్ ఇష్టమా? హైదరాబాద్లో నైట్ బయటకు వెళ్ళి అలా ఒక రౌండ్ వేసి వద్దాం అనుకునే క్యాండిడేట్సా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ అయితే టేల్స్ ఆఫ్ తెలుగుకి వెళ్ళిపోయాము. నేను టేల్స్ ఆఫ్ తెలుగుకి మార్నింగ్ వచ్చానండి, సో అప్పుడు బాగుంది. నైట్ అయితే ఇంకా బాగుంది వ్యూ. ఇది సత్వా నాలెడ్జ్ సిటీలో ఉంది. మేము వెళ్ళింది టేల్స్ ఆఫ్ తెలుగుది కూడా వ్లాగ్ అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాం, ఏం తిన్నాం ఏంటి అన్నది. సో అది మిస్ అవ్వకూడదు అంటే పక్కా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇదేనండి మ్యాంగో తిరమసు. ఇందాక చెప్పాను కదా, మేము లాస్ట్ టైం తిన్నప్పుడు అయితే టేస్ట్ బాగుంది, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది, మరి అంతేం నచ్చలేదు. సో ఇంకా తింటూ వ్యూ ఎంజాయ్ చేస్తూ, మధ్యలో రెయిన్ కూడా పడింది అక్కడక్కడ. సో ఇంకా అదంతా ఎంజాయ్ చేస్తూ అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకున్నామండి. అంతేనండి, వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.